ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈ సంవత్సరం దేవుడు మీ జీవితాలలో తన శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించాలని దేవుని యొక్క సేవకునిగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము హబక్కుకు 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు మీ జీవితాల్లో నూతనమైన కార్యాలు చేయాలని ఆశిస్తున్నారు. అది గృహం కావచ్చు, సంతానం కావచ్చు, ఉద్యోగం కావచ్చు. మీ జీవితంలో ఏదైతే ఆశిస్తున్నారో ఈ నూతన సంవత్సరం దేవుడు నూతనమైన కార్యాలు మీ జీవితంలో జరిగించి నూతనమైన ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక విశ్వాసంతో ఈ నూతన సంవత్సరంలో దేవుని ప్రార్థించుకుని దేవుని ద్వారా నూతనమైన కార్యాలు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈ సంవత్సరం అంతా తన యొక్క రెక్కల నీళ్ళలో మిమ్మల్ని దేవుడు కాపుదలలో ఆయన యొక్క ఆశ్రయంలో మిమ్మల్ని ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి. ఈ 2024 సంవత్సరంలో శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నింపి దేవా నూతనమైన కార్యాలు జరిగించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురంబరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.